స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చూసాం గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలంటే ఒకరికే ఇస్తారంటే మిగతా పిల్లలు ఏం చేయాలి? పనికి పంపించాలా, లేకపోతే అప్పు చేసి వాళ్ళ ఫీజులు కట్టాలా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గతంలో 42 లక్షలు ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, 2, 3, 4, 5, 6 కూడా ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు 2,000 స్కూల్ ఖర్చులకు వాడుకుని 13,000 రూపాయలు చొప్పున ఇవాళ తల్లుల అకౌంట్ లో వేసినటువంటి ప్రభుత్వం, 68 లక్షల మందికి ఇచ్చినటువంటి ప్రభుత్వం అనుకుంటుంది. ఇవాళ అవి కూడా మరి ఈరోజు గతంలో 42 లక్షలు ఇస్తే ఇవాళ 60 దగ్గర డబుల్ 5,000 కోట్లు అయ్యేది, ఇప్పుడు 10,000 కోట్లు అవుతుంది. ఇవాళ మన అందరూ కూడా గమనించాలి, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా వాళ్ళు 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళినా ఇవాళ రాష్ట్రానికి ఎవరైనా నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలంటే రావద్దని చెప్పి లెటర్లు రాస్తా ఉన్నారు. ఎవరి వద్దు, ఆంధ్ర రాష్ట్రం వైపు రావద్దని చెప్తున్నారు. కానీ వాళ్ళు గతంలో వెళ్ళగొట్టినటువంటి కంపెనీలు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వస్తున్నాయి. మరి ఈ రోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి ఇవాళ సింగపూర్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. గతంలో వాళ్ళైతే వాళ్ళ కేసుల కోసం ఢిల్లీకి వెళ్తే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా మనం వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకోసం వెళ్తున్నారు? రాష్ట్ర అభివృద్ధి జరగాలి, యువతకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడే చూసాను MBA చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మన ఊర్లోనే ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవాళ లక్ష్యంగా పెట్టుకున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రేపు మనం అందించబోతున్నాం అనుకుంటే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు అసలు ఒక్క రోడ్డు వేయాల, రోడ్లన్నీ బొందరమై అయిపోయినాయి. వాళ్ళ గుంటలు లేకుండా రోడ్లన్నీ తీసుకెళ్ళాం. వాళ్ళ అన్ని కార్యక్రమాలు గతంలో మన భూములు కూడా భూహక్కు చట్టం తెచ్చి మన భూములు కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ అవన్నీ కూడా మనం రద్దు చేసుకున్నాం. అతి ముఖ్యమైనది ఇవాళ ముఖ్యంగా మన మత్స్యకారుల కడుపు కొడటానికి జీవో నెంబర్ 217 తీసుకొస్తే ఆ రోజు మేము అందరూ పోరాటం చేస్తాం. ఇక్కడ నెల్లూరులోనే వచ్చి ఒక రోజు దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ రోజున మనం చేసినటువంటి పోరాట ఫలితం మన ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే పెట్టినటువంటి 5 సంతకాల్లో జీవో నెంబర్ 217 రద్దు చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం, మత్స్యకారుల కోసం ప్రభుత్వం. ఇలా అన్నా క్యాంటీన్లు జరిపిస్తున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు మనం ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మన మంచి ప్రభుత్వం. ఇవాళ ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకి మనందరూ కూడా మీకు ఒకసారి గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పాలి. మరి వేసవకాలం వస్తే బ్యాన్ పీరియడ్ ఉంటుంది. బ్యాన్ పీరియడ్ 2 నెలలు వేట నిషేధం ఉంటుంది సముద్రంలో. గతంలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాడు. కానీ మన ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పి మొట్టమొదటిసారిగా బ్యాన్ పీరియడ్ కి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇవాళ 4,000 నుంచి వాళ్ళు 10,000 చేస్తే మళ్ళీ 20,000 రూపాయలు చేసి ఇవాళ మత్స్యకార సోదరుల అకౌంట్ లో ఇవాళ మత్స్యకార సేవ కింద మనం అందిస్తాం. అలాగే వలలు కానీ బోట్లు కానీ వాళ్ళ 5 సంవత్సరాలు ఇవాళ తిరిగి మళ్ళీ ఇవాళ సబ్సిడీ మీద ఇవ్వడానికి ఇప్పుడు 40% ఉంది. దాన్ని ఇంకా తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ 80% దగ్గర 70 to 80% సబ్సిడీ వచ్చేలాగా మనం ఆలోచన చేస్తాం. పడవలు కానీ ఇంజిన్లు కానీ ఇవన్నీ ఇవ్వాలి. గతంలో ఆయిల్ సబ్సిడీ తీసుకొస్తే కూడా ఆనాడు మావయ్య గారు నడుగుతూ నరసింహరావు మంత్రిగా ఉన్నప్పుడే మనకు ఆయిల్ సబ్సిడీ రావడం జరిగింది. మరి మీ అందరూ గుర్తుండదు, 50 సంవత్సరాలకి మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇవాళ ఇవన్నీ అనేక కార్యక్రమాలు మనం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. మరి మీరు కూడా అండగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, మరి ఏదైనా ఉన్నా కూడా మన గ్రామాల్లో కూర్చొని ఏ రకంగా చర్చించుకోవడం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం ఇవాళ చదువుల విషయంలో ఏదైనా సపోర్ట్ కావాలన్నా P4 ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. కొంతమంది మార్గదర్శకులు ఎంపిక చేస్తున్నారు. ఎవరైతే పిల్లల చదువులకు కానీ ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడే వెళ్తే ఒక పాప మరి ఎందుకమ్మా ఇంటర్ చదువుకుని ఆపేసింది. అడిగాం ఎందుకు ఆగిపోతున్నాం అంటే డబ్బులు లేవు. ఎమ్మెల్యే గారు వెంటనే ఆ పిల్లకి నేను చదివిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇలా మీరు కూడా ఎవరిని చదువుకుంటానన్నా లేకపోతే ఏదైనా చిన్న కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా ఇవాళ P4 ప్రోగ్రామ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా తీసుకునే విధంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరుగుతుంది. దాని కింద మీరు కూడా అవసరమైతే చదువుల విషయంలో కానీ పిల్లల అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనలు మీరు కూడా భాగస్వాములు కావాలని, మరి ముఖ్యంగా
మరి రేపు రాబోయే కాలంలో బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ఏమా కావాలా? బస్సు ప్రయాణం కావాలా వద్దా? కావాలా? నీకుండదు ఆడబిడ్డ. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తుంది మన కుటుంబ ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తాం. అలాగే రైతు సోదరులకి, పొలం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి రేపు 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన త్వరలోనే వాళ్ళు ఒక నెల రోజుల్లోపు విడుదల చేస్తారన్నారు. ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు 7,000 రూపాయలు చొప్పున మొదలు విడత, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 ఇచ్చి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇస్తున్నాం. అంటే దాదాపు అన్ని ఇచ్చాం, ఇంకా కొన్ని మిగిలి అవి కూడా అతి త్వరలోనే అందించడం కూడా జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తూ మన మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మీరు చూపించినటువంటి ప్రేమాభిమానానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.